शिकार హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక కొత్త లొకేషన్కి నేనైతే ఫిషింగ్కి అయితే వస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గుచ్చెగాలం ఆడదామని చెప్పేసి అయితే ఫిషింగ్ స్టార్ట్ చేస్తున్నాను. కొత్త లొకేషన్ కాబట్టి మనకు చేపలు పడవచ్చు లేక పడకపోవచ్చు. ఎందుకంటే గుచ్చ డబ్బాలు అనేది మనం వేసిన దాన్ని బట్టి, కలిపిన పిండిని బట్టి ఇక అది చేప తిని పడితేనే పడింది అనుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కూడా గుచ్చెగాలానికి కొత్త లొకేషన్కి వస్తే మాత్రం చక్కటి తవుడు, గోధుమ పిండి, ఒక ఎగ్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా అప్పటికి పడపోతే ఏదైనా బెస్ట్ ఫార్ములా ఇంకోటి తయారు చేస్తాను. మ్యాక్సిమం అయితే ఇదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాము. కొత్త ప్లేస్లో ఎగ్ కలపడం వల్ల చేప అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా కొత్త ప్లేస్లో చేపలు పడలేదని బాధపడి అనవసరంగా పిండి వేస్ట్ అనుకోకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ 3 రెమెడీస్ మాత్రం యూజ్ చేయాలి. ఈ 3 అయితే సరిపోద్ది. దీంతోపాటు ఇంకేమైనా ఉంటే మిగిలి ఉంటే 4-5 గుడ్డ బిస్కెట్లు కూడా మిక్స్ చేసి కలుపుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అనవసరంగా కొత్త ప్లేస్లకు వచ్చినప్పుడు మాత్రం ఎక్కువగా కూడా కలుపుకోవద్దు. ఓకే, చూడండి, లాస్ట్కి అన్ని బిస్కెట్టు, తవుడు, గోధుమ పిండి మిక్స్ చేసిన లాస్ట్కి ఎగ్ అయితే మిక్స్ చేస్తున్నాను. అది కూడా మొత్తం పిండంతా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసి తక్కువగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఆ కలుపుకున్నదే మంచిగా గాలానికి ముళ్ళులకి చక్కగా పెట్టుకోవాలి. ఎలా అంటే మరీ జోరుగా కాదు, అలా అని చెప్పేసి గట్టిగా కూడా కాదు. చేప వచ్చి ఆ గాలనుకున్న, ఆ ముళ్ళుకున్న పిండి, గుచ్చాకున్న పిండి తింటుంటే ఖచ్చితంగా ముళ్ళు అనేది దాన్ని గుచ్చుకునేంత స్మూత్గా అయితే మనకు పిండి ఉండాలి. ఆ విధంగా కలుపుకుంటేనే చేప తొందరగా గాలన పడుతుంది, చిన్నదవనే పెద్దదవనే. ఓకే, అదేవిధంగా మనమైతే ఈ పిండి, ఈ తవుడు, ఈ 3 కూడా చక్కగా కలుపుకుంటున్నా. చూడండి, ఎక్కువగా కూడా కలుపుకోవద్దు. ఎప్పుడు కూడా పిండి కలుపుకునేటప్పుడు మాత్రం పిండి అనేది కొద్దిగా పక్కనైతే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి పిండి లూజ్ అయిపోవచ్చు. లూజ్ అయిపోయినాక మనమైతే యాడ్ చేసుకోవచ్చు పిండి పక్కన పెట్టుకున్నది. అదైతే బెస్ట్. అదైతే ఖచ్చితంగా మర్చిపోమాకండి. చూడండి, నేను అదిగో చక్కగా గోళీల కింద అయితే చేసుకొని పెట్టుకుంటున్నాను పిండి. ఆ గోళీ కూడా చేప ఎప్పుడైతే నోట్లో పెట్టుకుందో కరెక్ట్గా దాని మూతికి ముళ్ళు పొజిషన్లో గుచ్చుకునే ఆ యొక్క ఆకారంలో అయితే మనం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంతమంది మరీ లడ్డులా పెట్టేస్తుంటారు. అట్లా కాదు, మరీ చిన్నగా కూడా కాదు, మీడియం సైజులో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే నీళ్ళలో పడిపోయినాక కొంచెంగా రాలిపోతూ ఉంటుంది. మరీ చిన్నగా పెడితే వేస్ట్ అయిపోతుంది, మరీ పెద్దగా పెట్టినా అనవసరం అవుతుంది. మీడియంగా పెట్టుకుంటే సరిపోతుంది. చేప తినడానికి ఇంపుగా ఉంటుంది. ఇంకోటి, గాలానికి మొత్తం రాలిపోకుండా కూడా చక్కగా ఉంటుంది. ఓవర్గా పెట్టేస్తే ఏం ఉండదు అంతగా. చేప తినేస్తుంది కానీ ముళ్ళు తగలదు ఎక్కువగా పిండి పెట్టుకుంటే. ఓకే, అదేవిధంగా నేను గుచ్చాలకు కట్టిన ముళ్ళు అయితే 04 చీనీ హుక్స్ 04. ఇదైతే ప్రాపర్గా ఉంటుంది గుచ్చెగాలానికి. చాలామంది 06 వాడతారు, సరిపోతుందని అంటారు. నాకైతే 04 అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను 04తోనే పెద్ద చేపలు అయితే పట్టాను రీసెంట్గా, 6 kg. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అది ఆ విధంగా అయితే మనం గుచ్చె అయితే తయారు చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, చక్కగా అయితే కలిపి పెట్టుకోవాలి. రెడీ. మనమైతే ఫస్ట్ గుచ్చెగాలం అయితే లోపలికి వేసేసుకుందాం. చూడండి, ఈరోజైతే వాతావరణం కొంచెం చల్లగా ఉంది. వర్షం వచ్చేలాగా మబ్బులు పట్టింది, గాలి విపరీతంగా కూడా ఉంది. సో నేనైతే మీకైతే చూపిస్తున్నాను గుచ్చ ఎలా వేసుకోవాలో. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే గుచ్చ పెట్టుకోవాలి. చక్కగా గుచ్చగాలం మంచిగా పొజిషన్ చూసి వేసుకోవాలన్నమాట. లోతులోకి, కొంచెం లోతులోకి వెళ్ళేలాగా అయితే వేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే, గుచ్చ వేసుకున్నాక కొంతమంది ఆ దారాన్ని ఎక్కువగా చుట్టేస్తుంటారు. మరీ అంత చుట్టుకోవద్దు. కొన్ని ప్లేసుల్లో చుట్టుకోవచ్చు కానీ కొన్ని ప్లేసులు అసలు చుట్టకూడదు. ఇంకా దారం మనమే వదులుకొని మెల్లగా కొద్దిగా టైట్ ఉండేలా తీసుకొచ్చుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మొత్తం నేనైతే 4 గుచ్చ డబ్బాలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ సారి ఇదిగో ఫస్ట్ ఒక 2, ఇక్కడ ఒక 2, మొత్తం 4 డబ్బాలు అయితే వేసాను. చూద్దాం అసలు ట్రైలు వేసి చూస్తున్నాను పడతాయి లేదని.
నాకైతే ఫస్ట్ చేపే లోపల ఉన్న ఏదో కంపకైతే ఇరుక్కుంది, కంపకో గడ్డికో తట్టుకుంది. కానీ చేప అయితే దానికే ఉంది. లాగుతుంటే గడ్డికి తట్టుకున్నట్టయితే వైర్ టైట్ అవుతుంది, కానీ చేప అయితే మెదులుతున్నట్టు కనపడింది ఫ్రెండ్స్. అందుకని నేనైతే నీళ్ళలోకి వెళ్తున్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం నీళ్ళలోకి వెళ్ళేటప్పుడు ఏదైనా కర్ర అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ముందు లోతు ఎంత ఉందో చూసుకుంటూ చెక్ చేసుకుంటూనే పోవాలి, లేకపోతే అస్సలు వెళ్ళొద్దు. చూడండి, నేనైతే ఆ పక్కనుండి తూడిపోతు ఉంది కదా, దానికున్న పొడవుకున్న ఒక కర్ర అయితే తీసుకున్నాను అనమాట. ఆ కర్ర అయితే తీసుకొని నేను జాయిగా లోతు అయితే చెక్ చేసుకుంటూ పోయాను. లోతు ఎంతో లేదు, అక్కడ నా మోకాళ్ళకి పైకి దగ్గర వచ్చింది వాటర్ అంతే ఫ్రెండ్స్. నేనైతే అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చేపనైతే తీసుకొని వస్తున్నాను. చూడండి, అది ఎంతో లేదు, ఒక హాఫ్ కేజీకి పైన కేజీకి మధ్యలో అటు ఇటుగా ఉంది. అది ఒక మిరగాల చేప అయితే ఫస్ట్ నాకు పడింది అనమాట. చూసారు కదా డబ్బా ఏ విధంగా తిరిగిందో. మ్యాక్సిమం డబ్బా తిరగడం కూడా నేనైతే చూపించగలిగాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా అయితే వీడియోలు అయితే తీసి పెడతాను. ఖచ్చితంగా మన యొక్క కష్టానికి అయితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీకైతే క్లియర్గా అయితే నేను చెప్తున్నాను కదా, సో మనమైతే ఉన్నదే చెప్తున్నాం ఫ్రెండ్స్. మీకైతే మంచిగా వీడియోలు కూడా తీసి పెడుతున్నాను. దీనికోసం అయితే నేను చాలా కష్టపడి అయితే చేశాను అనమాట ఫ్రెండ్స్. మన కష్టానికి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. దీన్ని మనం సాధించేసాం. లోపల చిన్న కంపక తట్టుకుంది, చూసారు కదా. మనకి 04 హుక్ అయితే అసలుకి ఎక్కడికి పోదు. 04 హుక్ లోపలికి దిగిద్ది. ఓకే, చూస్తున్నాను ఫ్రెండ్స్, స్వామి తెలుగు ఫిషింగ్. ఖచ్చితంగా లైక్ చేయండి. డబ్బా అయితే లాగింది, చూద్దాం చేప ఉందో లేదో కూడా తీద్దాం. అందుకే డబ్బా తిరగలేకపోయింది. చిన్న రవ్వు. చూడండి, మీకైతే నేను మళ్ళీ చూపిస్తున్నాను గుచ్చాకి ఏ విధంగా అయితే పిండి పెట్టుకోవాలో. అది ఆ విధంగా అయితే పిండి పెట్టుకుని చూడండి, సరాసరిగా మనం చక్కగా లోతులోకి అయితే ఆ గుచ్చగాలను వేసుకోవాలి. డబ్బాని రిటర్న్ ఏమాత్రం చుట్టకుండా వైర్ను వదిలిపెట్టుకుంటూ చక్కగా మనమే డిస్టెన్స్లో దాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే చుట్టితే మళ్ళీ లోపల దేనికన్నా తట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే చుట్టుకోకుండా ఆ విధంగా అయితే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చేపలు ఒకటేసారి గట్టిగా లాగేస్తున్నాయి, తర్వాత ఆపుతుంది. డబ్బా తిరగట్లేదు అంటే మరి కొద్దిగంత దూరమే చేప పరిగెడుతున్నట్టుంది. అందుకే డబ్బా కొద్దిగా అయితే తిరిగి ఆగిపోతుంది. చూడండి మీరే, మనకేం చేప పడింది అనేది మీరే చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డబ్బా అయితే గిర్రమని తిరిగిపోయింది. నేను కొంచెం దూరంలో ఉన్నా, సో కెమెరా అయితే తొందరగా ఆనలేదు. చూసారు కదా, అర్రా డబ్బా చాలా ఫాస్ట్గా తిరిగింది. ఓకే, తీస్తుంటే చూసారు కదా ఎంత హడావుడి చేస్తుందో. ఇది చూస్తున్నాడు స్వామి తెలుగు ఫిషింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే రవ్వ చేప అయితే మళ్ళీ పడింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోలో ప్రతిదీ కూడా తెలుగులోనే ఉంటుంది. మీకు ప్రతి ఒక్క వీడియో తెలుగులో పూర్తి వివరణ అయితే ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు, మీకు రిప్లై సమాధానం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ స్వామి తెలుగు ఫిషింగ్ అనమాట.
ఫ్రెండ్స్ గుచ్చగాలంతో ఈరోజు కొద్దిసేపు ఫిషింగ్ చేశాను. చూడండి మనకు చక్కటి రౌటలు అయితే పడినాయి 3. ఒకటైతే మిరగలు అయితే పడింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీకోసం అయితే మేము వస్తాను ఫ్రెండ్స్. మర్చిపోమకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.